మార్క్ రూబియో ఇప్పుడు భారత్లో పర్యటిస్తున్నాడు. కలకత్తా, జైపూర్, ఢిల్లీ, ఆగ్రా ఈ ప్రాంతాలు పర్యటించడానికైతే తన భార్య జెనెట్తో కలిసి అయితే రావడం జరిగింది. 23, 24, 25 తారీఖు ఈ 2 రోజులు 3 రోజులు మొత్తం పర్యటిస్తాడు. ఈ నేపథ్యంలోనేమొచ్చేసి ఇప్పుడు ఇరాన్ స్పందించింది. అంటే ముంబైలో ఉన్నటువంటి ఇరాన్ కాన్సులేటు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇరాన్ కాన్సులేటు స్పందించి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఒక గొప్ప నాగరికత ఉన్నటువంటి దేశంలో అడుగుపెట్టారు, అంటే భారతదేశంలో అడుగుపెట్టారు. గొప్ప సంస్కృతి, నాగరికత, సభ్యత కలిగినటువంటి ప్రజలు ఇప్పుడు మీకు స్వాగతం పలికారు. కాబట్టి ఇకనైనా మీరు కొంచెమైన సభ్యత నేర్చుకోండి. భారతీయుల యొక్క మనసు, హృదయాలు హిందూ మహాసముద్రం అంత గొప్పవి, అంత విశాలంగా ఉంటాయి. కాబట్టి కొంచెమైనా మీరు నేర్చుకుని అమెరికా వెళ్ళండి అన్న విధంగా ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటేమొచ్చేసి భారత్ని ప్రసన్నం చేసుకోవడం, 2 అమెరికాని విమర్శించడం. ఎందుకంటే ఇరాన్కి అమెరికాకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి. పైగా మొన్న మన సంస్కృతిని, చైనా సంస్కృతిని ట్రంప్ హేళన చేశాడు కదా. మరి అలాంటి హేళన చేసినటువంటి దేశంలో మీరెందుకు అడుగు పెట్టారు అన్న విధంగా ఇప్పుడు ఇరాన్ ఏమొచ్చేసి స్పందించింది. దీనికి ఇటు మార్క్ రూబియో ఇప్పుడు స్పందించలేడు, అలాగనే భారతదేశం కూడా ఏ విధంగా స్పందించలేదు. ఇలా చూస్తూ ఊరుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎవరు కూడా ఇది చేయడానికి లేదు. అయితే ఎక్స్లో పెట్టినటువంటి ఈ యొక్క పోస్ట్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ కాన్సులేట్ కూడా దాన్ని జత చేసింది. దాన్ని ట్యాగ్ చేస్తే ఇప్పుడు దానికి కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కరెక్టే కదా, మరి మీరెందుకు ఈ దేశంలో అడుగు పెట్టారంటే ఎవరి ఆలోచనలు, ఎవరి లాభాలు వాళ్ళవి. అమెరికాకి ఇప్పుడు భారత్ కావాలి. ట్రంప్ అక్కడ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తాడు, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు. అందుకే మన దగ్గర ఒక పద్యం ఉంటుంది, తప్పు చేయనేలా కాలు కడగనేలా అని. కానీ ట్రంప్కి అలాంటివి ఏం పనిచేయవు. అప్పటికప్పుడే నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తాడు, అప్పటికప్పుడే మళ్ళీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అంటాడు. అది ఏ దేశం విషయంలోనైనా సరే, కేవలం భారత విషయంలోనే కాదు. ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఇలా పనికిరాని మాట్లాడేదేమొచ్చేసి ట్రంప్, కాళ్ళు కడిగేదేమొచ్చేసి అమెరికా.